Hi, welcome to my channel. This is me Vitika. Again, I'm back with a very special episode. సమ్మర్ రాగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? అండ్ సమ్మర్ రాగానే నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది నా ఫస్ట్ వీడియో ఆవకాయ వీడియో. ఆవకాయ మనం లాస్ట్ 3 ఇయర్స్లో 3 టైమ్స్ 3 సమ్మర్స్లో పెట్టుకున్నాము. అండ్ రెసిపీస్ కూడా చాలాసార్లు షేర్ చేశాను. ఆవకాయ ఒకటి, పెసర ఆవకాయ ఒకటి ఇలాగా. బట్ ఈసారి కొంచెం స్పెషల్గా చేద్దామని బామ్మతో డిస్కస్ చేస్తుంటే బామ్మ చెప్పింది కొత్తగా మాగాయ పెట్టు అంటే, అమ్మో మాగాయ చాలా కష్టము, చాలా డిఫరెంట్గా చేయాలి అది అని ఫుల్ వరీ అవుతుంటే బామ్మ వాజ్ లైక్ ఫుల్ జెన్జీ మోడ్లో షీ సెడ్ అవసరం లేదు, అస్సలు టెన్షన్ పడకు, నూనె మాగాయని పెట్టుకుంటాం మనం, క్విక్గా చేసుకోవచ్చు. అండ్ మీరు రెగ్యులర్గా పెట్టుకోవడానికి మీ జనరేషన్కి చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు, బట్ టేస్ట్ మాత్రం మాగాయలేనే ఉంటుందని చెప్పగానే ఐ వాజ్ లైక్ అమ్మయ్య, ఈ రెసిపీ ఏదో నా యూట్యూబ్ ఛానల్లో పెడితే బాగుంటుంది, బెస్టీస్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని అనిపించింది. సో అందుకే ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. సో దీనికి మనకి చాలా లిమిటెడ్ ఇంగ్రీడియంట్సే కావాలి. అండ్ ఆల్సో ఫ్రెష్ మామిడికాయలు గుంటూరు నుంచి మా అమ్మమ్మ వాళ్ళ తోట నుంచి తెప్పించుకున్నాను అనమాట. సో కొంచెమే పెడుతున్నా మాగాయ, ఎందుకంటే ఇది నిలవ మాగాయ కాదు, ఒక 2 నెలలు అయితే ఉంటుంది మ్యాక్సిమమ్. సో మనం బయట పెట్టుకుని తినొచ్చు అనమాట. సమ్మర్లో ఫ్రెష్గా పెట్టుకునే మాగాయ ఎంత టేస్ట్ ఉంటుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. మా ఇంట్లో అయితే అందరికన్నా ఎక్కువ ఇష్టపడేది సందేశ్ మాగాయనే. ఆవకాయ ఎంత ఇష్టమో దానికన్నా కొంచెం మాగాయ ఎక్కువ తింటారు. సో అందుకని చెప్పి తన కోసం స్పెషల్గా చేయాలనుకున్నా. అలాగే మీ అందరికీ కూడా ఈజియెస్ట్ సింప్లెస్ట్ మాగాయ రెసిపీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామంది అనుకోవచ్చు మాగాయ ఇలా పెట్టరు అని చెప్పి, అందుకని చెప్తున్నాను. ఇది కొంచెం డిఫరెంట్, నూనె మాగాయ అంటారు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో అస్సలు డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముఖ్యంగా ఎలాంటి ఆవకాయ పెట్టుకున్నా సరే మనం చాలా శుద్ధిగా ఉండాలని చెప్పి చిన్నప్పటి నుంచి మనకు అలవాటు చేస్తారు. లైక్ స్నానం చేసుకుని మడిలో ఉండాలి, ఆవకాయని ఎవరు ముట్టుకోకూడదు, అండ్ బయట ఉన్న వాళ్ళ దగ్గర కూడా రాకూడదు అని చెప్పంటారు కదా. సో అది ఎందుకు ఏంటి రూట్స్ అవి నాకు తెలియదు, కానీ బట్ పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి నేను అలాగే వింటాను. సో వెన్ ఎవర్ ఐ మేక్ ఆవకాయ ఐ జస్ట్ ఫీల్ లైక్ వెరీ పాజిటివ్, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. బికాజ్ అందరూ తింటారు, అందరూ కాంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ మనం పెట్టిన ఆవకాయ ఇప్పటికీ మా ఇంట్లో ఇంకా ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ 100 కాయలు కాబట్టి చాలా చేసాము. అండ్ టేస్ట్ కూడా అస్సలు చేంజ్ అవ్వలేదు. సో రెసిపీ గురించి మాట్లాడుకుంటే కొలతలు మా బామ్మ పర్ఫెక్ట్గా చెప్తారు. సో ఈసారి రామలక్ష్మతి కూడా హెల్ప్ చేశారు కాబట్టి హ్యాపీగా ఆ కొలతలతో పచ్చడి పెట్టుకుంటే అసలు ఏమంటారో డోకానే ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు మీకు కొలతలు చెప్తాను, ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చెప్తాను, అవి మిక్స్ చేసేటప్పుడు మీకు మెజర్మెంట్స్ కూడా చెప్తాను, నేను పట్టే మాగాయకి ఎంతెంత పడుతున్నాయని చెప్పి. సో ఈ రెసిపీకి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మామిడికాయలు, ఏజ్ బ్రాండ్ పప్పు నూనె, కారం, పసుపు, మెంతులు, ఉప్పు అండ్ హింగ్ పౌడర్ అనమాట. ఇవన్నీ కావాలి, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. వెల్లుల్లిపాయలు కావాల్సిన వాళ్ళు వేసుకోండి, అవసరం లేదు కొంతమంది వెల్లుల్లిపాయలు తినడం టేస్ట్ నచ్చదు కాబట్టి అవాయిడ్ చేస్తారు. నేనైతే వెల్లుల్లిపాయలు వేయాలనుకుంటున్నాను, ఎందుకంటే సందేశ్కి ఇష్టం కాబట్టి. సో బాబు గారి కోసం చేస్తున్న రెసిపీ కాబట్టి తనకి నచ్చినట్టు చేయాలనుకుంటున్నాను. సో ఈ కాయలన్నీ ఫస్ట్ వాష్ చేసేసుకుందాం, ఎందుకంటే చెట్టు నుంచి తీసినప్పుడు మనకు కొంచెం జీడి అది ఉంటుంది కాబట్టి ఇవి వాష్ చేసుకోవాలి. ఆవకాయ అంటే ఒక పెద్ద పండగలానే అనమాట. సమ్మర్ వస్తే చాలు మా అమ్మమ్మ గారు ఆవకాయల బిజినెస్ కాబట్టి మొత్తం ఫుల్ ఆవకాయలు మొత్తం ఇట్లా మొత్తం కాయలన్నీ ఇట్లా వేసి చాలా బాగా పెట్టేవాళ్ళు. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్ లో నేను ఎక్కువ ఆవకాయ స్పెషలిస్ట్ అయిపోయాను కాబట్టి మా ఇంట్లోనే ఎక్కువ పెట్టుకున్నా, లేదంటే దుర్గక్క వాళ్ళ ఇంట్లో. కానీ ఈసారి ఎవరికి తెలియదు నేను మాగా ట్రై చేస్తున్నానని. బిస్కెట్ అయింది అనుకోండి అందరు నన్నే తిడతారు కాబట్టి కొన్ని కాయలు తెచ్చుకుని చాలా సీక్రెట్ గా పెడుతున్నాను. ఈ వీడియో చూసేసరికి వాళ్ళు కూడా మాగా ఎలాగో టేస్ట్ చూసేస్తారు కాబట్టి వీడియోలో షేర్ చేస్తున్నాం మీకు. ఈ మాగా పెట్టే రోజు పొద్దున ఒక 10ంటికి లేచి ముక్కలన్నీ ఇలా నీట్ గా కడుక్కుని ముక్కలు చేసేసుకున్నాను అనుకోండి, జస్ట్ ఒక 4 అవర్స్ ఎండలో పెడితే ఇప్పుడున్న ఎండలకి ఇమీడియట్ గా ముక్కలు బాగా ఎండిపోతాయి. ఆ ఎండిపోయిన తర్వాత మనం మాగే పట్టుకోవాలి. సో ప్రస్తుతానికైతే నేను ముక్కలు కట్ చేసేసుకుంటున్నాను.
సైజ్ ఇలా ఉండాలన్నమాట. మరీ థిక్గా మరీ పల్చగా ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి దిస్ సైజ్. ఇట్లా ఉంటే కనుక మనం ఎండ పెట్టుకున్నప్పుడు బాగా ఎండిపోతాయి, మంచిగా మాగాయలోకి ముక్కలోకి బాగా ఊరుతుంది అనమాట, ఊరుతంతని. సో ఇవి ఇలా కట్ చేసేసుకుంటే మనకి ముక్కలు ఎండ పెట్టేసుకోవచ్చు. సో ఇంకా కొన్ని కాయలు ఉన్నాయి కాబట్టి కట్ చేయాలి. ఈ ప్రాసెస్ చూస్తుంటే మాగాయ నా లైఫ్ లో ఫస్ట్ టైం పెడుతున్నాను. ఎలా వస్తుందో కూడా తెలియదు. నాకు రెసిపీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది ఎలా ఇంగ్రీడియంట్స్ వేయాలి ఏంటి అనేది. బట్ టేస్ట్ చూసే వరకు ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ టు కమ్. బట్ నాకైతే చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి. మా అమ్మమ్మ కూర్చోపెట్టి మా 5 మనవరాన్ని కూర్చోపెట్టి అన్ని పీల్ చేపించేవాళ్ళు, కత్తిపీటలతోటి కట్ చేపించేవాళ్ళు. మేము కత్తిపీటలు పట్టుకోలేదు కానీ మాకు ఇచ్చే వర్క్స్ ఏంటి తెలుసా, వెల్లుల్లిపాయలు పీల్ చేయడం, లేకపోతే అదేంటి టెంకలన్నిటిలో జీడి తీసి ఏవేవో చేపించేవాళ్ళు. అసలు గుర్తే లేదు నాకు. బట్ చిన్నవి అయితే మెమరీస్ అట్లా గుర్తొస్తున్నాయి. అండ్ ఇలా మా చెల్లి వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే అదే అనిపిస్తుంది, మాగా చేసిందా అక్క. మన ముక్కలు కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. మామూలుగా అయితే టెంకలు వేసుకోవాల్సిన లేదు, నేనైతే టెంకలు కూడా వేసేసాను. సో ఆ టేస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి. సో ముక్కలు అయితే ఇట్లా రెడీ అయ్యాయి. వీటిని మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. ఏంటంటే ఒక క్లాత్ వేసుకుని, కొంతమంది జస్ట్ ప్లేట్ లో ఎండబెట్టుకుంటారు బికాస్ కొంచెమే ఉంటాయి కాబట్టి క్వాంటిటీ. మనం ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి టెర్రస్ పైన ఎండ ఎక్కడైందో చూసుకుని అక్కడ ఒక మ్యాట్ లాంటిది వేసుకుని దానిపైన మనం ముక్కలు విడివిడిగా ఎండబెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ మాయిశ్చర్ అంతా ఇంకిపోయి మనకి ఇట్లా ఎండిపోయినట్టు అవుతాయి అనమాట. ముక్కలు వడియాలు ఎలా ఎండబెట్టుకుంటాం అట్లాగా. బట్ 4 గంటలు చాలు. సో మనకు మంచిగా ఎండుతాయి. దాని తర్వాత మనం మాగాయ పట్టుకోవాలి. ఇలా అయితే ఎండబెట్టుకోవాలి. ఇక్కడ నేను లిటరలీ ఓవెన్లో ఉన్నట్టుంది మిట్ట మధ్యాహ్నము. సో ఐ థింక్ 3 అవర్స్లోనే ఎండిపోతే, మేబీ 1 అవర్లో కూడా ఎండిపోవచ్చు. బట్ నేనైతే ఒక 4 అవర్స్ ఉంచుదాం అనుకున్నా, నాకు టైం ఉంది కాబట్టి. అండ్ ఈవినింగ్ టైం మనం మాగే పట్టేసుకోవచ్చు. సో ఎండిపోయిన తర్వాత చూద్దాం ఎట్లా ఉందో. సో ఇప్పుడు వెళ్ళి మనం ప్రిపేర్ చేద్దాము, ఏమేమి కావాలో ఏంటో తెలుసుకో. సో ఆఫ్టర్ అ షార్ట్ బ్రేక్ మన ముక్కలు కూడా ఎండిపోయినాయి. నేనైతే ఒక 5-6 అవర్స్ వదిలేసాను ఎండలో, సో దట్ మంచిగా ఎండుతాయి అని చెప్పి. సో మీకు చూసుకుంటే ముక్కలు ఇలా అయినాయి అనమాట ఎండబెట్టిన తర్వాత. ఇప్పుడున్న వేడికి మీరు చూసుకుంటే ముక్కలు ఎండిన తర్వాత ఇలా ఉండాలి. సీ ఇట్స్ షుడ్ లుక్ లైక్ దిస్ వడియాల్లాగా. అండ్ వీటిని ఏం చేయాలంటే మనం ఒక బౌల్ తీసుకుని మెజర్ చేసుకోవాలి. బేసికల్గా పచ్చడిలో ఏంటంటే కొలతలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అవి నేర్చుకున్న తర్వాత పచ్చడి పెట్టడం నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే కొలత కొంచెం మిస్ అయినా సరే టేస్ట్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఎందుకంటే చాలా మినిమల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం పచ్చడిలో ఆవకాయలు అవి పడతాం కాబట్టి. సో నేను ఈ గిన్నె తీసుకున్నాను కొలతలకి. దీంతో 4 గిన్నెలు ముక్కలు వేసుకుంటాం మనము. టెంకలు సపరేట్ చేసేసాను. మాకు టెంకలు ఇష్టం కాబట్టి నేను ఉంచాను. దీనికి తగ్గ మెజర్మెంట్ కొంచెం ఎక్స్ట్రా వేసుకుంటున్నాను అన్నిని. సో మనము దీంతో ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు 4 కొలతలు తీసుకున్నాం కాబట్టి కారం వచ్చి 1.5 తీసుకోవాలి. అంటే నేను 3 మ్యాంగో మిర్చి పౌడర్ యూజ్ చేస్తున్నాను. అదైతే పచ్చడిలోకి చాలా బాగుంటుంది, అందుకే 3 మ్యాంగోనే యూజ్ చేస్తున్నాం మేము ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి. అండ్ దాని తర్వాత మనం ఉప్పు వచ్చి దీని కొలతతో 1 తీసుకోవాలి, ఒక బౌల్ తీసుకోవాలి. అండ్ నూనె వచ్చి 2 బౌల్స్ తీసుకోవాలి. లీటర్లో లెక్కన చూస్తే కనుక హాఫ్ పైన కొంచెం ఎక్కువ సరిపోద్ది నూనె. లేదు మీకు నూనె ఎక్కువ కావాలంటే మీరు తగినంత యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెంతులు వచ్చి మనము దీంతో 1/2 తీసుకోవాలి. అండ్ వెల్లుల్లిపాయలు తగినన్ని వేసుకోవచ్చు. చాలామంది వెల్లుల్లిపాయలు అవాయిడ్ చేసేవాళ్ళు చేయొచ్చు, బట్ నేనైతే వెల్లుల్లిపాయలు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాము. ఇంగు కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఆవకాయలోకి స్మెల్ టేస్ట్కి ఇంగు యాడ్ చేస్తాం అనమాట. అది 2 teaspoons తీసుకుంటున్నాం. సో ఈ మెజర్మెంట్స్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే కనుక పచ్చడి చాలా బాగా వస్తుందని బామ్మ చెప్పింది, అందుకే మీకు చెప్తున్నాను. సో ఈ కొలతలన్నీ చూసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. మనము ముక్కలు అవన్నీ కట్ చేసి అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనము మెంతుల్ని వేపుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అది చేసేద్దాం. సో గిన్నె వేడెక్కిన తర్వాత మనం మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ అంటే నూనె ఏం లేకుండా రోస్ట్ చేస్తామన్నమాట. ఎక్కువ నల్లగా అవ్వకుండా చూసుకోవాలి. సో దగ్గరుండి వేపుకోండి. సో మెంతులు కాబట్టి టక్కన ఒకటేసారి మాడిపోతాయి, సో చూసుకుంటూ ఉండాలి. మెంతులు అయితే ఏగిపోయినాయి. సో ఈ కలర్లో రావాలన్నమాట మనకి, గోల్డెన్ బ్రౌన్. అంటే కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోండి. సో మనకి మెంతులు పౌడర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నూనె కాగపెట్టుకోవాలి. కాగపెట్టుకోవడం అంటే ఎందుకంటే మనకి ఆవకాయకి నూనె కాగపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ మాగాయకి మాత్రం కొంచెం రెసిపీ డిఫరెంట్గా ఉంటుంది. సో మనము ఈ బౌల్ తోటి 2 portions ఆఫ్ ఆయిల్ తీసుకున్నాం కాబట్టి ఆయిల్ని కాగబెట్టేసుకుందాం.
సో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చి పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వేడి నూనెలో ఇంగువ ఏదైతే సపరేట్ చేసి పెట్టుకున్నామో ఆ ఇంగువని వేసేసుకోవాలి. సో ఇంగువ వేసుకున్న తర్వాత మనం ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బిగ్ సైజు బౌల్ లాంటిది తీసుకోవాలి, ఆర్ డేక్స్ అంటాం మేము, దాన్ని తీసుకోవాలి, లేకపోతే పళ్ళెం ఏదో ఒకటి తీసుకొని మనం మెజర్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ దీంట్లో వేసుకోవాలి. సో మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ వేపించి పెట్టుకున్న మెంతుల పౌడర్ వేసుకోవాలి. సో మనము దీంతో మెజర్ చేసుకున్నాం కాబట్టి అన్నీ దీంతోనే మెజర్ చేసుకోండి. ఈ సైజ్ తోటి నేను 1.5 కప్ కారం వేస్తున్నాను. మనం ఏం చేస్తామంటే ఈ కప్ తోటి 4 కప్స్ ఆఫ్ మామిడికాయలు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్ ఆఫ్ కారం వేస్తున్నాము. అండ్ దీంతో 1 కప్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సో దానికి కూడా మెజరింగ్ చాలా ఇంపార్టెంట్. మేక్ షూర్ దీంట్లో ఉండలు ఉన్నవన్నీ కూడా మీరు నొక్కుని మెజర్ చేసుకోండి, లేదంటే ఉప్పు ఎక్కువ అయిపోద్ది, కొంచెం ఎక్కువైనా బాగోదు. మనం మొత్తం కలుపుకున్నాక టేస్ట్ చూసుకుని కూడా మనం ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో అందుకని నేను కొంచెం తక్కువ వేసుకుంటాను, ఎందుకంటే ఉప్పు అసలు ఇంట్లో ఎక్కువ తినరు. సో మీకు ఈజీగా పచ్చడి గురించి చెప్పాలంటే ఫస్ట్ అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ వేసేసుకోండి. దీంట్లో ఇంగువ వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్స్ చేసి పెట్టుకుంటే ఇట్లా నొరగొస్తుంది. సో ఈ ఫోమ్ అంతా ఇట్లా సపరేట్ చేసేసుకోండి. నూనె బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఆ ఆయిల్ విత్ వెల్లుల్లిపాయలు దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం నూనె అంతా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంచెం నూనె పక్కన పెట్టుకోండి, కావాలంటే బాటిల్లో పైన వేసుకోవచ్చు. ఇప్పుడైతే మెల్లిగా కలిపేసుకుందాము. మనం ఆగాయ పెట్టుకోవడం అయితే అయిపోయి వచ్చింది. మొత్తం నూనె అంతా వేసుకుని కొంచెం టేస్ట్ చూసుకోవాలి, తర్వాతే మనము డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సరిపోయింది అన్నీ కరెక్ట్గా. ఉప్పు కారం. మా బామ్మ ఫోన్ చేస్తుంది, అసలు ఒక్క నిమిషం ఏమంటారో చూద్దాం. బామ్మ షూటింగ్ అవుతుందా? మాగే పడుతున్నా. అయిపోయి వచ్చిందిలే, చెప్పండి. ఏం లేదు, అదే వచ్చేవా, ఎలా జరిగింది, బాగానే ఉందా, నువ్వేం చేస్తున్నావు అని చేశాను. అదే ఇప్పుడే మిమ్మల్ని తలుచుకున్నా, మీరు ఫోన్ చేశారు, అయిపోయి వచ్చింది. మరి మనవరాలు తలుచుకోగానే బామ్మ, బామ్మ తలుచుకోగానే మనవరాలు వచ్చేస్తారు. ఇదే కలుపుతున్నా, మొత్తం అన్ని వేసేసి కలుపుతున్నా, ఇంకా ఓన్లీ డబ్బాలో వేసుకోవాలి. ఇంకో నూనె మరి కాచి వేయద్దు పైన? వేస్తాను. ఇదిగో నువ్వు ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో వేయకమ్మలు, ఏ సరికైనా సరే. సరే బామ్మ. ఎప్పుడు అయినా సరే నువ్వు ఏ పచ్చడైనా గాజు సీసాల్లోకి తీసుకో, ప్లాస్టిక్ బాటిల్లోకి గాజీలు టేబుల్ మీద పెట్టుకుంటావు కదా నువ్వు. అవును, అవే తీసి పెట్టాను, కడిగి ఎండలో పెట్టి దాంట్లోనే వేస్తున్నాను. అన్నీ వేస్తాను. ఇగో చేయి కడుక్కొని ఫోన్ చేస్తా, సరేనా? సరే మరి. ఓకే బామ్మ, బాయ్. సో అలా ప్రతి క్షణం పచ్చళ్ళు పెట్టినప్పుడే కాదు, ఏం చేసినా సరే షీ విల్ జస్ట్ గైడ్ మీ. సో మీరు అంటూ ఉంటారు కదా, ఎలాగ మీకు ఇంత ఓపిక, ఎలాగ మీకు ఇవన్నీ తెలుసు అని. నాకు నా పెద్దవాళ్ళు నేర్పిస్తేనే తెలిసాయి. ఏదో నాకు మొత్తం బ్రెయిన్లో అన్నీ వచ్చేసి కాదు, డిఐవైస్ ఏవో మనం ట్రై చేస్తూ ఉంటాం, కానీ ఇట్లా ఆవకాయలు పట్టాలి ఏ ఉన్నా సరే మనకి పెద్దవాళ్ళు హెల్ప్ ఉండాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు అందరికీ యూట్యూబ్ కూడా చాలా హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు పచ్చడి కలుపుకోవడం అయితే అయిపోయింది, మనం ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. సో జాడీలో మనం కింద కూడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేసుకుని ఇప్పుడు పచ్చడి దీంట్లో పెట్టేయడం. ఓకే, మనము పచ్చడి మొత్తం నీట్గా సెట్ చేసుకున్న తర్వాత మిగిలిన నూనె అంతా కూడా మనం దీంట్లో వేసుకోవాలి జార్లో.
సో మన మాగాయ పచ్చడి అయితే కంప్లీట్గా అయిపోయింది. సో అందుకని క్లోజ్ చేసేస్తున్నా. ఒక 1 డే ఆగి మనము తింటే కనుక ముక్కల్లోకి మొత్తం మనం చేసిన ఆవంతా పడుతుంది. సో అదంతా కూడా నీట్గా అవ్వాలంటే ఒక 1 డే ఆగి టేస్ట్ చేయండి. ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ట్రెడిషన్స్ నుంచి వస్తుంది ఏంటి, మాగాయ పెట్టుకోవడం, ఆవగాయ పెట్టుకోవడం, ఇవంతా ఓకే. లాస్ట్లో ఆ కలిపిన ఓటులో వేడి అన్నం వేసుకొని తింటుంటే ఆహా అని ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అది ఇప్పుడు మనం చేయబోతున్నాం. వేడి అన్నం రెడీగా ఉంటుంది అనమాట. మాగే కలపగానే ఆవకాయ కలిపిన మా ఇంట్లో. సో వేడి అన్నం వేసుకొని ఆ గిన్నెను అలా ఊరుస్తూ తింటూ ఉంటే ఉంటుంది మరి. సూపర్గా సరిపోయినాయి అన్నీ. అబ్బా టేస్ట్ అయితే అదిరింది. ముక్కలోకి ఊట వెళ్ళాలి చాలా, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే మన మామిడికాయ ముక్కలు వడియాల్లో ఎండిపోయినాయి కాబట్టి. బామ్మ థ్యాంక్స్ ఫర్ ద మెజర్మెంట్స్, అసలు పర్ఫెక్ట్. అండ్ కింద డిస్క్రిప్షన్లో అన్ని మెజర్మెంట్స్ డీటెయిల్స్గా పెడతాను, మీరు ట్రై చేయండి. చెప్పా కదా మా ఇంట్లో సిస్టర్స్ ఎవరికి తెలియదు నేను మాగా పెడుతున్నానని. సో అందుకే ఇద్దరు లెజెండ్స్ని కూర్చోబెట్టుకుని టేస్ట్ చూపిస్తున్నాను. ఇంకో లెజెండ్ అక్కడ తిరుగుతుంది, దాని గురించి అస్సలు నాకు సంబంధం లేదు. ఏ సాన్వి అమ్మమ్మ తింటావా? ఇంకంతే. చెప్పండి అమ్మా, బాగుందా? మళ్ళీ తినాలనిపిస్తుందా? అంటే బాగాలేదా? కారం ఉందా నాన్న? సరే సారీ. వెల్లుల్లిపాయ తీస్తాను, అది మామిడికి ముక్క నవ్వులు. ఇట్స్ అ మ్యాంగో. ఓకే, నీకు నచ్చిందా? సరే, థ్యాంక్స్ ఫర్ ద రివ్యూ. యువర్ వెల్కమ్. నాకైతే మాగే అన్నం చాలా నచ్చింది. అన్నీ పర్ఫెక్ట్గా వచ్చాయి. జస్ట్ మెజర్మెంట్స్ అవి ప్రాపర్గా చూసుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఏదో ఒకటి కొత్త డిఐవై అనుకోండి, లేకపోతే సండే ప్రాజెక్ట్ అనుకొని చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ subscribe to my channel. Lots of love, besties. See you guys next week. Bye.